నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 2025-26లో దేశ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% అంచనా. పోలవరం సత్వర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇప్పటికే 12,000 కోట్లు కేటాయించమన్న రాష్ట్రపతి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్. జూన్లోపే టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామన్న మంత్రి లోకేష్. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం. పార్టీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చ. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. తిరుమలలో రథసప్తమి నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు. ఆ రోజు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నామన్న టీటీడీ చైర్మన్.